ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి. మనం ఎన్నో వీడియోలో ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి చెప్పుకున్నాం. వాళ్ళ డబ్బు, వాళ్ళ బంగారాలు చూపించద్దు, హోమ్ టూర్లు చేయొద్దు, చాలా దొంగతనాలు జరుగుతున్నాయి, ఇల్లంతా దోచేస్తున్నారు, ఏ ఊర్లు వెళ్తున్నారు ముఖ్యంగా చెప్పద్దు అని చెప్పాం. అయినా సరే లెక్కలేదు. ఇవాళ నేను మా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాం, నేను నా కూతుర్లు ఎక్కడికి వెళ్తున్నాం, నేను నా కోడళ్ళు అక్కడికి వెళ్తున్నాం అని చెప్పి టింగురంగా అని వెళ్ళటం మొదలుపెట్టి స్టార్ట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత పాపం ఒక ఆవిడ యూట్యూబర్ నాకున్న నగలన్నీ ఏంటి అని చెప్పి పెద్ద వీడియో పెట్టింది. పెద్ద పెద్ద చోకర్లు అలాంటివన్నీ పెట్టి ఉంగరాలు గింగరాలు వేసుకుని నగలు వీడియో చేసింది. పచ్చగా బంగారం మెరిసిపోతుంది. అమ్మ, అందరి కళ్ళు ఒకలాగా ఉండవు, అర్థమైందా? మీ ఇంట్లో ఉన్నాయని మీ ఇంటి పక్క వాళ్ళకి అక్కడికి వీడియోలు చేస్తారు తెలుసు కదా. మీరు ఏ టైంకి బయటకు వెళ్తారు, ఏ టైంకి ఇంటికి వస్తారో తెలుసు కదా. కేవలం దొంగలు ఎక్కడ వెతుక్కోవట్లా, సోషల్ మీడియాలో వెతుక్కుంటున్నారు. ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇల్లు ఎక్కడ ఉంటున్నాయి, ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో ఎంత ఉంది అని. మొన్న ఇన్స్టాలో కూడా ఒక ఆవిడ మంచిగా ఇల్లు చేయించారు, పెద్ద ప్యాలెస్. దాంట్లో అండర్ గ్రౌండ్లో పెట్టిన లాకర్ని ఆవిడ చూపిస్తే కింద అన్ని కామెంట్లు పెట్టారు. అమ్మ, బుద్ధుందా నీకు? అది సీక్రెట్ అర అంటే సీక్రెట్ అరగా ఉంచాలి. మాకేదో ఉపయోగపడుతుందని నువ్వు చేస్తున్నావు, మాకు ఉపయోగపడకపోగా దొంగలకు ఉపయోగపడుతుంది. మాకేం చేయించుకోవాలో మాకు తెలుసు, కానీ నువ్వు పెద్ద ఆపేసి నువ్వు ఆపు అంటే వినలేదు. తర్వాత కొంతమంది పెద్ద పెద్ద ఇళ్లలో ఇలాగే యూట్యూబర్ల ఇళ్లలో దొంగలు పడ్డారని తెలిసింది. అంతేకాకుండా అండి, మేము బలానా చోట ఇల్లు కట్టాం, బలానా చోట మేము వచ్చేసాం, మాకు ఫామ్ హౌస్ అది, అక్కడ ఎవరు ఉండవు, మేము తాళాలు వేస్తాం, మేము ఏసీ పెట్టాం, మేము కూలర్ పెట్టాం, గేజర్ పెట్టాం అని చెప్తే, ఓహో వీళ్ళు ఎప్పుడన్నా వస్తారు కదా, ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుంది అని చెప్పి వీడియోలో చూసుకుని ఆ ఇంటికి కన్నం వేసి ఏముంది, ఏసీలు కూలర్లు ఎంతలోకి ఎత్తుకెళ్తారు? దేవుడి గుళ్ళో గంటలే ఎత్తుకెళ్తున్నారు, పెద్ద పెద్ద గంటలు. వాడికి ఆ దొంగతనం చేసినంత ఆ గంట, ఇంత పెద్ద గంట తీసుకెళ్ళాడు వాడొకడు మొన్న. అది దొరుకుతామని కూడా భయాలు లేవు వాళ్ళకి. దొంగతనం చేస్తే చాలు, దొరికితే తర్వాత సంగతి చూసుకుందాం అనుకుంటున్నారు. నా కూతురికి చంద్రహారం చేయించా, నేను చంద్రవంకలు చేయించుకున్నా, నా చిన్న కూతురికి ఇచ్చేయించా, నా పెద్ద కోడలికి అచ్చేయించా. ఈ పిచ్చి మానుకోండి. ఇంకా వ్యూస్ కోసము చేసేదంటే చక్కగా మాట్లాడండి, లేకపోతే మీకు వచ్చిన విద్య నేర్పించండి, మీకు వచ్చిన టాలెంట్ చూపించండి, మీకు ఏదన్నా వస్తే అవి చూపించండి తప్ప ఇంట్లో ఉన్న ఆభరణాలు కానీ, మీ ప్రాపర్టీ కానీ, మీ హౌస్ కానీ, మీ హౌస్ టూర్ కానీ ఇవేవి చేయకండి. ఎవరో మొత్తానికి మొన్న కూడా ఒక యూట్యూబర్ ఫ్రిడ్జ్ టూర్ చేసి ఉంటుంది. చక్కగా కూల్ డ్రింకులు అవన్నీ ఎక్కడెక్కడ పెడతారో తెలిసి ఉంటుంది వాడికి. మొన్న ఎవరో ఇంట్లోనే దొంగతనం జరిగితే చక్కగా కూల్ డ్రింకులు తీసుకుని చక్కగా తాగి మరీ వెళ్ళి దొంగతనం చేసి వెళ్ళారు వాళ్ళు. ఇది పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అంతా మరీ దారుణంగా ఉన్నారు మనుషులు. అందుకని మీరందరూ చెప్పేది ఏంటంటే, యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకుని జనాలు ఏదైనా మారేటట్టు చూడాలి. వాళ్ళకి ఇట్లా దొంగతనాలు చేయకుండా ఉండే విధంగా మీరు ఇలా చేసుకోండి అమ్మా, జాగ్రత్త పడండి అమ్మా అని చెప్పాలి. అంతేగాని మీ నగలు చూపించి నా నల్లపూసల కలెక్షన్ చూస్తారా, నా చంద్రవంకల కలెక్షన్ చూస్తారా, నా ఇయర్ ఫోన్స్, నేను ఏ ఫోన్లు కొనుక్కుంటున్నానో చూస్తారా, నేను ఏ పట్టు చీరలు కొనుక్కుంటున్నానో చూస్తారా. ఇంక ఇదే రంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మీరు డబ్బున్న వాళ్ళని చూపించుకోక్కర్లేదు, మంచి మనసు మంచి గుణం ఉన్న వాళ్ళని చూపించుకోండి చాలు ప్రపంచానికి. అర్థమవుతుందా? డబ్బుతో ఈరోజు ఏది కొనలేరు, ఏది సాధించలేరు, ఏది తెచ్చుకోలేరండి. మంచి మనసు, మంచి విఘ్నత, మంచి లక్షణాలు ఉంటేనే ఎవరినైనా గెలుచుకోగలుగుతారు. ఇదేది చేయకుండా మనిషి ప్రతి ఒక్కళ్ళు నా కార్ ఏంటో తెలుసా, నేను కొన్న బైక్ ఏంటో తెలుసా, మా వారు కారు కొంటే నేను పూజ చేయడానికి వెళ్ళా, ఇవన్నీ పెట్టద్దండి దయచేసి. అక్కర్లేని చేష్టలొద్దు. గుడి దగ్గరికి వెళ్ళాడా, అమ్మవారిని చూపించండి చక్కగా, లేకపోతే ఏదైనా చేయండి. అంతేగాని ఈ రకంగా మరి పెట్టరేగిపోయిన ధనంతో యూట్యూబర్స్ కొంతమంది ప్రవర్తిస్తున్నారు. అవన్నీ కరెక్ట్ పద్ధతులు కాదు. పాపం ఆవిడ బంగారం పోయి బాధపడుతుంటే సానుభూతి చూపించే వాళ్ళందరూ చాలా తగ్గిపోతున్నారు. ఎందుకంటే తిమ్మిరు అడిగిందిలే, బాగా చూపించింది ఇలా కావాలి. పైగా అదేదో పెద్ద జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెట్టినట్టుగా మంచిగా పచ్చగా దుబాయ్ బంగారం లాగా పెట్టి మరి ఆవిడ రీల్ చేస్తారు. నేనైతే ఆ రీల్ చూడలేదు, అందరి వీడియోలు చేస్తుంటే ఆ ఫోటో మాత్రం చూశాను ఆవిడది. చాలా బంగారం అయితే బాగుంది. అది దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాటి యూట్యూబర్గా ఎవరికీ నష్టం కలగకూడదండి. అందరం కష్టపడి సంపాదించుకుంటున్నాం, అందులో లేడీస్కి బంగారం అంటే ఇష్టం. ఆవిడ బంగారం త్వరలోనే పోలీసులు కనిపెట్టి ఇచ్చిన తర్వాత అమ్మ నువ్వు దాన్ని లాకర్లో పెట్టుకో, రోజు అంతంత బంగారాలు కూడా వేసుకు తిరగమాకు, ఓకేనా?